యేసు ప్రభు గారికి ఆకలి ఇస్తున్నట్ట. దేవాది దేవుడు అంటే ఆకలి ఎత్తదా? ఆకలి వేయదు. కానీ శరీరము రూపంలో ఉన్నాడు కాబట్టి, లోపల రసాయనాలు ఊరుతున్నాయి కాబట్టి, ఆయన దేవుడైనా సరే ఆయనకి ఆకలేసింది. వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చాడు. ఎవడు ఆయన చూస్తా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఎవడొచ్చాడమ్మా? ఎవరు రాలేదు. ఎవడొచ్చాడు? దెయ్యం వచ్చింది. దెయ్యం అపవాది, సాతానుగాడు. సాతానుగాడు అంటే తేజో నక్షత్రం. వాడి గురించి చెప్పాలంటే అలాగే అయిపోడు. కానీ మహాశక్తి గలవాడు, పరాక్రమవంతుడు, యథార్థవంతుడు. యెషయా గ్రంథం 14 అధ్యాయం చదువుకోవాలి మీరు. చదువుకుంటే బాగుంటుంది. సాతాను ఎందుకు అంటే దేవుని కన్నా సింహాసనం ఉన్నతముగా వేసుకుందాం, హెచ్చింపబడదాం. ఎందుకంటే దేవుడు లేనిటప్పుడు ఆయనే దేవుడి కింద ఉండేవాడు. పరలోక రాజ్యంలో దేవదూతలు అందరూ ఆయన చెప్పిన మాట విన్నప్పుడు వాడికి గర్వం వస్తుంది. దేవుడి తర్వాత నేనే కదా దేవుడిని అనుకున్నాడు. ఎప్పుడైతే గర్వం ఎక్కడ పుట్టిందంటే పరలోకంలో పుట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? అది గ్రహించి అమ్మ బాబు ఇక్కడ ఉంటే కొంప మునిగిపోద్ది అనేసి ఏం చేశాడంటే కిందకి గెంటేశాడు. కింద గెంటిన వాళ్ళందరూ భూలోకంలో పడిపోయారు. భూలోకం ఎలాగుందంటే నిరాకారంగాను శూన్యంగా ఉంది. అప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు సంచరిస్తున్నారు. వాళ్ళందరూ ఇక్కడ సంచరించినప్పుడు దేవుడు మళ్ళా దానికి ఆకారం కలగజేసి మా సృష్టిని కలగజేసి మానవుని పెట్టాడు. మన అన్ని కథ మళ్ళీ వేరైపోతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆకలిగా ఉన్నప్పుడు వాడి దగ్గరికి అపవాదం వచ్చి చక్కగా మాట్లాడడం జరుగుతుంది. ఏమన్నా మాట్లాడుతుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే అక్కడ ఒక ప్రశ్న ఎత్తాడు. అవ్వమ్మ దగ్గరికి వచ్చి ఏమన్నాడండి? అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి ఇది నిజమా అన్నాడు. పడిపోయింది. నిజం ఉంది అంటారా? దేవుడు అది తినొద్దన్నాడు కదా, నిజమేనా అంటే అవును. ఎందుకు తినొద్దన్నాడు అంటే మీకు తెలుసా అంటే దేవతలను చూసారా? చూసా. అలాగే అయిపోతారండి. దేవుడు కుళ్ళు వచ్చేసి అది తినొద్దన్నాడు పండు, అది తింటే ఏమైందో చూడకుండా తినేది అంటే ఏం చేసిందంటే ఆశపడి తినేసింది. అలాగే దేవుడి దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే అంటే దేవుడు కుమారుడు కదా. సాతాను గాడు మన దగ్గరికి వచ్చి అలా మాట్లాడతాడు. దేవుని మాట్లాడితే అలాగే మాట్లాడతాడు మన దగ్గరికి వచ్చి. నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజంగా దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అక్కడ క్వశ్చన్ వేస్తాడు ఏమని దేవుడికి, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే రాళ్ళు రొట్టెల కింద చేయగలవు.